ప్రైజ్ ది లార్డ్. 69వ కీర్తన 13వ వచనం. యెహోవా, అనుకూల సమయమున నేను నిన్ను ప్రార్థించుచున్నాను. దేవా, నీ కృపా బాహుళ్యమును బట్టి, నీ రక్షణ సత్యమును బట్టి నాకు ఉత్తరమిమ్ము. దేవుని సన్నిధిలో ప్రతి సమయము అనుకూలమైనదే. ఈ సమయంలో ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు, ఆ సమయంలో చేస్తే వినడు అన్నది ఏమీ లేదు. ప్రభు సన్నిధిలో నువ్వు ఎప్పుడు ప్రార్థన చేసినా ప్రభువుకి అది ఇష్టమైన పనే. తన మీద ఆధారపడే వాళ్ళంటే ప్రభు ఎంతో ఆనందిస్తాడు. ఇక్కడ భక్తుడు అంటున్నాడు, నా జీవితంలో అవమానములు, నా జీవితంలో ఇబ్బందులు, నా జీవితంలో కృంగుదలలు నాకు కలిగినప్పుడు నీ కృపా బాహుళ్యము చేత నాకు ఉత్తరమీ ప్రభువా. నేను నీకు ప్రార్థన చేస్తున్నాను. నువ్వు ఉత్తరం ఇస్తేనే నాకు ఆదరణ కలుగుద్ది. నువ్వు ఉత్తరం ఇస్తేనే నా శ్రమ నుండి నాకు విడుదల కలుగుద్ది. నువ్వు ఉత్తరం ఇస్తేనే నా అవమానం నుండి నాకు విడుదల కలుగుతుంది అని ప్రభువుతో చెప్తూ ఈ మాట పలుకుతున్నాడు. ఈరోజు నీ జీవితంలో కూడా దేవుడు నాకు మేలు చేస్తే బావుణ్ణు అని నువ్వు ఎదురు చూస్తున్నావు కదా, అయితే నువ్వు ప్రార్థన చేయి. భక్తుడు ప్రార్థించుచున్న రీతిగా నువ్వు కూడా ప్రార్థన చేయి. దేవునికి నీ సమస్య చెప్పుకో. మనుషులతో మనం గంటలు గంటలు మాట్లాడతాం, మనుషులతో సహవాసాన్ని కలిగి ఉంటాం. మరి ఆ సహవాసాన్ని దేవుని దగ్గర కూడా కలిగి ఉండడం ఎంత మంచిదో తెలుసా? ఒకవేళ నీకు దేవుడు ప్రత్యక్షంగా కనబడట్లేదు, కానీ ఆత్మరూపిగా ఆయన నీతోనే ఉన్నాడు. నీ సంగతులన్నీ ఆయనకు తెలుసు. నీ ప్రార్థన వినడానికి ఆయన ఎప్పుడు చెవి తెరుస్తూ ఉంటాడు. కాబట్టి నువ్వు ఆయనకు మొర్రపెట్టు దినమున నీకు ఖచ్చితంగా ఉత్తరం ఇస్తాడు. ఖచ్చితమైన జవాబులను పొందుకుంటావు. ప్రపంచంలో ఎంతమంది దేవుని బిడ్డలు, దైవజనులు, భక్తులు, సేవకులు, విశ్వాసులు ఆయనకు ప్రార్థన చేసి ఎన్ని విజయాలు పొందారో, ఎన్ని జవాబులు పొందారో, ఎన్ని మేలులు పొందారో నువ్వు కూడా పొందుతావు. కృంగిపోకు. ఇంకా నా జీవితం, నాకు ఆధారం ఏంటి, నా జీవితంలో నాకు క్షేమం ఏది అని బాధపడద్దు. ఎంత దిగజారిపోయిన పరిస్థితుల్లో నువ్వు ఉన్నా నీ ప్రభు నీకు తోడుంటాడు, గొప్ప సహాయం నీకు అందిస్తాడు. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, ఇదిగో అనుకూల సమయం ముందు మీకు మేము మొర్రపెట్టినప్పుడు మీరు మాకు ఉత్తరం ఇచ్చే దేవుడు. ఎందుకంటే నీకు కృప ఉంది, నీకు దయ ఉంది. నీ కృపా బాహుళ్యం చెప్పున ఖచ్చితంగా మాకు జవాబిచ్చే దేవుడు అన్నావు. ఈ బిడ్డలకు దయచేయమని, సమాధానంతో నింపమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.